ఇవాళ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించనుంది ప్రభుత్వం. కాళేశ్వరం కమిషన్ పై సీబీఐకి అప్పగించాలా లేదా సిట్ ఏర్పాటు చేయాలా అన్న దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఒకరిద్దరు మంత్రులు సీబీఐ విచారణకు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇటు సభలో కూడా కఠినంగానే వ్యవహరించాలని భావిస్తోంది సర్కార్. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ సమయంలో బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆలోచనలో ఉంది. గతంలో కోమటిరెడ్డి సంపత్తుల ఎపిసోడ్లను గుర్తు చేస్తోంది ప్రభుత్వం. గతంలో సభలో బీఆర్ఎస్ పెట్టిన నిబంధనలను అమలు చేయాలని భావిస్తోంది. పంచాయతీ యాక్ట్లో ఉన్న 50% సీలింగ్ ను తొలగిస్తామన్నారు మంత్రి పొన్నం. దీనిపై ఇవాళ అసెంబ్లీలో చర్చ పెట్టి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. అందుకు అందరూ సహకరించాలని కోరారు మంత్రి పొన్నం. జపాన్ పర్యటన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ చైనా వెళ్లారు. నేటి నుంచి 2 రోజుల పాటు జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. 7 ఏళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు భారత ప్రధాని. అమెరికా విధించిన 50% సుంకాలు అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో ఈ సమ్మిట్ చాలా కీలకమైంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా హాజరు కానున్నారు. కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ విషయంలో బీఆర్ఎస్ విధానమే తమదని చిట్చాట్లు చెప్పారాయన. బీఆర్ఎస్ హయాంలో వాళ్లు తమకు అనుమతిచ్చారా అని ప్రశ్నించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలాసార్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చర్చల కోసం స్పీకర్ కు ప్రభుత్వానికి లేఖలిచ్చామన్నారు. కానీ వారు తమకు అవకాశం ఇవ్వలేదన్నారు భట్టి విక్రమార్క. ప్రతిపక్షాలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే సంప్రదాయం లేదని అప్పుడు వాదించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఎలా అడుగుతోందని ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందుకు అడ్డగోలుగా ఉన్న 50% రిజర్వేషన్ల పరిమితిని బద్దలు కొట్టాలని ఫిక్స్ అయింది. అందుకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టబోతోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్లను 50%కి పరిమితం చేసింది. ఆ సీలింగ్ ను తొలగిస్తూ రేవంత్ రెడ్డి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు వెసులుబాటు కలిగినట్లయింది. ఇప్పటికే ఇదే అంశంపై ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్ జారీ చేసింది. అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఆర్డినెన్స్ అమల్లో ఉండదు. అందుకే ఆర్డినెన్స్ స్థానంలో చట్టం చేసేందుకు అసెంబ్లీలో గత చట్టానికి సవరణ చేస్తూ ఇవాళ బిల్లు పెట్టాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయానికి వచ్చారు. అసెంబ్లీ ఆవరణలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఇవాళ కాళేశ్వరం కమిషన్ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న తరుణంలో సభలో స్టార్ బ్యాట్స్మెన్ నువ్వే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డిని ఉద్దేశించి అంటే మా కెప్టెన్ నువ్వే అంటూ ఉత్తమ్ను ఉద్దేశించి కోమటిరెడ్డి సంబోధించారు. నేడు అసెంబ్లీకి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నామని కోమటిరెడ్డి చిట్చాట్లో అన్నారు. ఆయన వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకపోతే ఎల్ఓపీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అపోజిషన్ లీడర్ బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు కేటీఆర్ఏ మాట్లాడుతున్నారని, వాళ్లే మాట్లాడాలని కేసీఆర్ చెప్తున్నారని కోమటిరెడ్డి అన్నారు. ఆ ఇద్దరు మాట్లాడితే కేసీఆర్ కు ఎందుకు ప్రతిపక్ష నాయకుడి హోదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎరువుల కొరతపై చర్చకు కూడా సిద్ధంగా లేరన్నారు. కాళేశ్వరంపై బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఇవాళ చర్చ పెడతామని అంటున్నారని, వాటిపై చర్చిస్తే ప్రజా సమస్యల సంగతేంటని ప్రశ్నించారు హరీష్ రావు. తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు హరీష్ రావు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టొద్దని పిటిషన్లో కోరారు. సభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే ప్రభుత్వానికి భయం ఎందుకని ప్రశ్నించారు హరీష్ రావు. వాస్తవాలను వినడానికి కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదన్నారు. నిజాలు తేల్చాల్సింది కోర్టు మాత్రమే అన్నారు హరీష్ రావు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించే దమ్ము లేక కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటోందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎన్ని రోజులు అసెంబ్లీ నడుపుతారో కూడా స్పష్టంగా చెప్పడం లేదన్నారు.
ప్రజా సమస్యలు చర్చకు రాకుండా గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబడతామన్నారు మహేశ్వర్ రెడ్డి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ ప్రతిపాదించింది. మళ్లీ కోదండరాంకి అవకాశం ఇచ్చారు. రెండో పదవిని మాజీ క్రికెటర్ అజారుద్దీన్కి ఇవ్వాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజార్ను పెద్దల సభకు పంపాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ రేస్ నుంచి అమీర్ అలీ ఖాన్ను తప్పించి అజారుద్దీన్కిచ్చారు. సచివాలయం ఎదుట బీఆర్ఎస్ నిరసనపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం దగ్గర అరెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను సచివాలయం దగ్గరకు తీసుకురావడంపై సీరియస్ అయింది. సచివాలయం దగ్గర వదిలేసిన ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. దీనిపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్కు ఆదేశాలిచ్చింది. సచివాలయంతో పాటు అగ్రికల్చర్ కమిషన్ దగ్గర ఉన్న పోలీసు అధికారులపై విచారణ జరగనుంది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. కుప్పంలో స్త్రీ శక్తి బస్సులో మహిళలు రైతులతో కలిసి ప్రయాణించారు. ఉచిత బస్సు సదుపాయం ఎలా ఉందని మహిళలను అడిగి తెలుసుకున్నారాయన. ఆ తర్వాత బహిరంగ సభకు హాజరయ్యారు. రేపు అన్నమయ్య జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. రాజంపేట మండలం బోయినపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. సాయంత్రం తిరిగి ఉండవల్లికి ఆయన రానున్నారు. శ్రీశైలాన్ని మార్కాపురంలో కలిపే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. శ్రీశైలం ఆలయాన్ని వివాదంలోకి లాగొద్దన్నారు. కొంతమంది రెండు జిల్లాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు మంత్రి. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, పశ్చిమ ప్రాంతాలను మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించామని చెప్పారు. ఏపీలో బార్ పాలసీకి స్పందన కరువైంది. బార్ లైసెన్స్ కోసం వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. శుక్రవారం రాత్రితో బార్ దరఖాస్తుల గడువు ముగియగా దరఖాస్తులు పెద్దగా రాలేదు. మొత్తం 840 బార్లకు గాను 362 బార్లకే 4 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. నేడు 362 బార్లకు లాటరీ తీనున్నారు అధికారులు. మిగతా 428 బార్లకు మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఒక్కో బార్కి 4 దరఖాస్తులు వచ్చే వరకు నోటిఫికేషన్ ఇస్తూనే ఉంటామంటున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. బార్ పాలసీలో కొన్ని నిబంధనలను వ్యతిరేకిస్తున్న వ్యాపారులు లైసెన్సుల కోసం ముందుకు రావడం లేదు. బార్ పాలసీ సరిగ్గా లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు వ్యాపారులు. హైదరాబాద్లోని పీవీ ఎక్స్ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10కి పైగా కార్లు భారీగా దెబ్బతిన్నాయి. హైదరాబాద్ నుంచి శంషాబాద్ వెళ్లే ఎక్స్ప్రెస్ వేలో ప్రమాదం జరిగింది. పలు కార్లు ధ్వంసం కావడంతో క్రేన్ల ద్వారా వాటిని పక్కకు జరిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లోకి చొరబడి సుమారు 20 తులాల బంగారు నగలతో పాటు 5 లక్షల నగదు అపహరించారు. బాధితులిచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని చాలా గ్రామాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలో ఉన్నాయి. నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎస్బీఐ ఈవో కార్యాలయంలోకి వరద నీరు చేరింది. ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం తగ్గితే బాసర తేరుకునే అవకాశం ఉంది. అటు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతోంది. దీంతో 175 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు ఇరిగేషన్ అధికారులు. ఈ సీజన్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాను వరద తాకడం ఇది మూడోసారి. గోదావరి ఉధృతి పెరుగుతూ ఉండడంతో జలాశయాల నుంచి నీటిని ముందుగానే విడుదల చేస్తున్నారు అధికారులు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులతో సంబంధం లేకుండా తనకు మద్దతు ఇవ్వాలని రాజ్యసభ, లోక్సభ సభ్యులందరినీ కోరుతున్నట్లు చెప్పారు. ఒకవేళ తనను అనుమతిస్తే బీజేపీ అగ్రనేతల మద్దతు కోరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీహార్లో చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన మెజారిటీ ఉన్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి అధికారం కల్పించినట్లు కాదన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్కడ్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పెన్షన్ కు దరఖాస్తు చేసుకున్నారు. ధన్కడ్ గతంలో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1993 నుంచి 1998 వరకు అజ్మేర్లోని కిషన్గఢ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. నిబంధనల ప్రకారం రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యేలు 35,000 పెన్షన్కు అర్హులు. బీహార్లో విపక్ష మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ తన పేరును ప్రకటించుకున్నారు. ఆరాలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో తేజస్వి ఈ ప్రకటన చేశారు. సీఎం అభ్యర్థిత్వంపై వేదికపై ఉన్న రాహుల్ గాంధీ ఎలాంటి కామెంట్ చేయకుండా మౌనంగా ఉండిపోయారు. మహాకూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీ భాగస్వాములుగా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ ను భారీ వర్షాలు కురిపేస్తున్నాయి. రాంబన్ జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. ఈ ఘటనలో 3 మృతి చెందగా 4 గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా రియాసీ జిల్లా మహోర్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 7 మృతి చెందినట్లు సమాచారం. నివాస భవనం నేలమట్టం కావడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వరదల నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఇళ్లు కొట్టుకుపోయాయని, పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయని తెలిపారు. తమిళనాడుకు చెందిన కార్డియాక్ సర్జన్ డాక్టర్ గ్లారిన్ రాయ్ 39 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి చెందారు. చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కార్డియాక్ సర్జన్ గా పనిచేస్తున్న గ్లారిన్ రాయ్ బుధవారం విధుల్లో భాగంగా ఆసుపత్రి వార్డులో రౌండ్స్ లో ఉండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అతన్ని కాపాడేందుకు సహోద్యోగులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని, గ్లారిన్ రాయ్ ప్రాణాలు కోల్పోయారని ఆసుపత్రి అధికారులు చెప్పారు. రాబోయే వరుస పండుగల సీజన్ను, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే 150 పూజా స్పెషల్ రైళ్లను నడపనుంది. దేశవ్యాప్తంగా ప్రధాన మార్గాల్లో 2024 ట్రిప్పులు ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. దక్షిణ మధ్య రైల్వే అత్యధికంగా 48 రైళ్లను నడపనుంది. 684 ట్రిప్పులు పూర్తి చేస్తుంది. ఈ నిర్ణయంతో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ నుంచి ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయన పేరు చేరింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా బాలయ్య నిలిచారు. ఆయన సినీ కెరియర్ 50 ఏళ్లు పూర్తయినా హీరోగా కొనసాగుతున్నారు. దీంతో ఆయన ఈ అవార్డుకి ఎంపికయ్యారు. హైదరాబాద్ లో జరిగిన వేడుకలో బాలకృష్ణ ఈ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఏపీ మంత్రి లోకేష్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.